రాజధాని పునర్నిర్మాణ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో భారీ ఏర్పాట్లు చేశారు. మోదీ రాకతో రాజధాని ప్రాంత ప్రజలలో పండుగ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టాన్ని చూసి రాష్ట్ర రాజధానికి 1000 ఎకరాల భూమిని అమరావతి ప్రాంత వాసులిచ్చారు. తాము పొలాలు ఇచ్చినందుకు వృధాగా పోకుండా కూటమి ప్రభుత్వం రాజధాని అభివృద్ధి చేస్తున్నందుకు ఆనందంగా ఉందంటున్నారు కృష్ణాయపాలెం టీడీపీ నాయకులు రవికిరణ్, గ్రామ ప్రజలు. ఏర్పాట్లపై మరింత సమాచారం అమరావతి నుంచి ఐ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. రాజధాని పునఃప్రారంభంతో రాజధాని ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణం అయితే నెలకొంది. రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఇక్కడ రాజధాని ప్రాంతంలోని కూటమి నేతలు కొందరు ఉన్నారు. కూటమి నేతలకు సంబంధించి ఏదైతే రవికిరణ్ గారు ఉన్నారో ఆయన అడిగి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాజధాని ప్రాంతం గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం అప్పుడు ఇక్కడ అభివృద్ధి ఏమీ చొచ్చుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు రాజధాని ప్రాంతాన్ని ఇక్కడ మళ్ళీ అభివృద్ధి చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? గత 5 సంవత్సరాలు మేము ఎన్నో బాధలు పడ్డాం, మానసికంగా, శారీరకంగా. మరి అంతకు ముందల ఇక్కడ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది రాష్ట్రం మొత్తం మీద మధ్యస్థంగా ఉంటుంది. మరి ఇక్కడ వనరులు కూడా దగ్గరలో నీరు, మరి ఎయిర్పోర్టు ఇవన్నీ ఉన్నాయని అప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని వచ్చి మా పొలాల కోసం అడిగితే మేము పొలాలు ఇచ్చాము. మా ముత్తాతలు సంపాదించిన పొలాలను కూడా మేము రాష్ట్రం కోసం మేము ఆ రోజు ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చాము. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధాని అనౌన్స్ చేశారు. మరి అట్లానే ఒక 50% పనులు పూర్తయినాక మరి ప్రభుత్వం మారింది. గత 5 సంవత్సరాలు మమ్మల్ని ఎంత హింసించారంటే అంత హింసించారు. మా పొలాల్లో రోడ్లు పడిపోయి మరి మేమేమి చేసుకోలేని పరిస్థితుల్లో కూడా మాకు కవులు లేకుండా మేము కనీసం ఇంట్లో మాకు జరగని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు నడి రోడ్డు మీద మేము మరి ఆడబిడ్డలతో సహా అందరూ నడి రోడ్డుకు వచ్చి మరి ధర్నాలు చేసి ఆ దేవుడి దయ వల్ల మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదృష్టం ఉండి మళ్ళీ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి అమరావతి మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణం పేరుతో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే మళ్ళీ పునర్నిర్మాణానికి సంబంధించి 57 కోట్ల మేర శంకుస్థాపన పనులు ప్రారంభిస్తున్నారు. దీనికి ఎలా ఫీల్ అవుతున్నారు? మళ్ళీ మన ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతున్న విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా? అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నామండి. మరి నరేంద్ర మోడీ గారు అప్పుడు శంకుస్థాపన చేసి మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వాలు మరి ఇక్కడ అన్యాయం జరిగింది. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పునఃప్రారంభం అవటానికి మేమందరం రైతులుగా ఎంతో హర్షిస్తున్నాము. మాకు ఇది ఒక బంగారు ఆంధ్రప్రదేశ్ని మేము చూడబోతున్నాం అనే సంకేతాలు మాకు కనపడుతున్నాయండి. మీరు ఎంత పొలం ఇచ్చుంటారు రాజధానికి? మేము 6 ఎకరాల పొలం ఇచ్చామండి. మరి మా కృష్ణాయపాలెం గ్రామం మొత్తం పొలం కూడా అది 3 పంటలు 4 పంటలు పండే 3 పంటలు పండే పొలము. మరి మా కృష్ణాయపాలెం గ్రామం మొత్తం మీద 1450 ఎకరాలు ఇచ్చాము. రవికిరణ్ గారు చెప్తున్న పరిస్థితి ఏదైతే రవికిరణ్ గారు ఈ ప్రాంతం నుంచి కూడా భారీ ఎత్తున అయితే ఏదైతే రాజధానికి ఎకరాల పొలం అయితే ఇచ్చాము. ఇక్కడ మొత్తంగా 4-5 పంటలు పండే భూమిని అయితే మేము రాజధానికి విరాళంగా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ గత ప్రభుత్వం నిరంకుశ తత్వంతో ఏ విధమైన ఇక్కడ అభివృద్ధి చేయకపోవడంతో ఇక్కడ పరిస్థితి చాలా దయదీనంగా మారిన పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ మోదీ గారు ఏదైతే ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా మళ్ళీ అభివృద్ధి పనులు చేయటం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడికి చాలా కృతజ్ఞతలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద అయినా మీరు చెప్పండి, ఏంది అసలు రాజధాని ప్రాంతంలో మొన్నటిదాకా చూసుకుంటే అభివృద్ధి ఏం లేదు, ఇప్పుడు చూస్తేనేమో జనాభా వెహికల్స్ కానీ భారీగా తిరుగుతున్నా మీ ప్రాంతం మొత్తం ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మాకు చాలా సంతోషంగా ఉందండి. 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాటాడు. జనం అందరూ సంతోషంగా ఉన్నారండి. మోడీ వస్తున్నారు, మనకి డెవలప్ అవుతుంది అని చెప్పి అంత సంతోషంగా ఉన్నామండి జనం అందరూ. ఏదైతే ఇక్కడ గ్రామస్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మరి ఒక గ్రామస్తులు ఉన్నారు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి,
ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కార్యక్రమం? మళ్ళీ అనేక ఏదైతే కంపెనీలు కానీ ఏదైనా ఇక్కడ ఉన్న కొన్నిటికి సంబంధించిన శంకుస్థాపన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? పండగ వాతావరణంగా ఉందండి. పండగ వాతావరణమే అందులోకి అనుమానమే లేదు. బ్రహ్మాండంగా ఉందండి. మాకు బాగా సంతోషంగా ఉందండి. ఇక్కడ అంతా అభివృద్ధి అంతా కుంటుపడిపోయిన తరుణంలో మళ్ళీ కూటమి ప్రభుత్వంగా మొత్తంగా పార్టీలన్నీ కూడా ఏకమయ్యి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఇక్కడ ఈ యొక్క అభివృద్ధి పనులకు ముందుకు రావడం, అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి రాజధాని అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే చెల్లిద్ది కనుక ఆయన లాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండాలని కూడా ఇక గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, అమరావతి ప్రాంతం, కృష్ణాయపాలెం నుంచి.